అసలు నువ్వేం చెప్తున్నావు అర్జున్? ఆద్య లేకుండా నేను అసలు బ్రతకలేను అర్జున్. నీ ప్రొఫెషన్ ఎంత రిస్క్ అని నాకు తెలుసు, కానీ నీ పనికి నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. కానీ నువ్వేంటంటే పాపని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తున్నావు. పాప ఎక్కడుందో, ఏం చేస్తోందో? చందు, మన ఆద్యకి ఏమీ కాదు. ఐ ప్రామిస్ యూ. మన ఆద్య ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకొస్తాను. ఎక్కడ్రా ఆద్య? చెప్పు, చెప్పరా. సార్, సీసీటీవీలో ఎటువంటి ఫుటేజీ లేదు. అందులో అసలు ఎలాంటి క్లూ దొరకలేదు. ఎవరో కావాలనే చేసినట్టుంది సార్. వాడు శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడనిపిస్తోంది. సార్, ఈ కేసు ఫైల్ చేసి 3 నెలలు అవుతుంది. ఇప్పుడు వరకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. ఐ థింక్ వీ షుడ్ క్లోజ్ ఇట్. Let's try some other options. ఓకే సార్. ఓకే సార్. ఈ దేశంలోనే పేరు పొందిన సక్సెస్ఫుల్ క్రైమ్ రిపోర్టర్. ఇప్పటి వరకు ఎన్నో కార్పొరేట్ ఫ్రాడ్స్ని ఎక్స్పోజ్ చేశారు. టాప్ మోస్ట్ బిజినెస్ టైకూన్స్ వాళ్ళందరికీ ఒక నైట్ మేర్గా ఉన్నారు. అంత గొప్ప వ్యక్తి ఇలా బిహేవ్ చేయడం ఏమైనా బాగుందా? నా కూతురు కిడ్నాప్ అయి 3 నెలలయ్యింది. ఇంతవరకు మీకు ఎటువంటి క్లూ దొరకలేదు. పైగా ఎటువంటి డిమాండ్స్ రాలేదు. ఈ విధంగా ఉన్నప్పుడు నా శత్రువులెవరో తెలుసుకొని వాళ్ళని ఫాలో చేసి క్వశ్చన్ చేయడం తప్ప, అడగడం కూడా తప్పేనా? అందుకని మీరు తలుచుకున్న వాళ్ళందరి మీద అటాక్ చేసుకుంటూ వెళ్తారా? మీ వల్ల ఎంతమందికి ఇబ్బంది అయిందో తెలుసా? మీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతుంది. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. 3 నెలలైంది నా కూతురు కిడ్నాప్ అయ్యి. ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్. ఐ నో యూర్ డూయింగ్ ఎనీ బెస్ట్, బట్ ఇట్స్ నాట్ బెస్ట్ అంటిల్ టు యూ ఫైండ్ హర్. ఆద్య ఈజ్ అలైవ్. నా కూతురు బతికే ఉంటుంది. ఐ విల్ ఫైండ్ హర్ ఇన్ మై ఓన్ వే. అర్జున్, తీసుకో, మంచినీళ్ళు తాగు. చెప్పంగారు. అర్జున్, ఏదైనా క్లూ దొరికిందా? నిన్న రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఆ స్కెచ్తో చాలా చూసాం. ఏ క్లూసు దొరకలేదు.
ఐఎమ్ నాట్ ష్యూర్. వేరే ఏదైనా దారుందో లేదో చూడాలి. అర్జున్, నీకు ఒక డిటెక్టివ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, నువ్వు వెళ్ళి ఒకసారి తన్ని కలవచ్చు కదా. ఒకప్పుడు నువ్వు తనకి చాలా సాయం చేసావు కదా. ఎందుకైనా మంచిది ఒకసారి తనతో మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తోంది. సరే, నేను వెళ్ళి నీకు కాఫీ తెస్తాను. సార్, మీరు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి. ఓ, ఈ దొంగ నా కొడుకేనా మీ కూతుర్ని కిడ్నాప్ చేసింది? అవును సార్, పోలీసులు కూడా 3 నెలల నుంచి వెతుకుతున్నారు. పైగా ఒక్క క్లూ కూడా దొరకలేదు. అందుకనే మీ దగ్గరకు వచ్చాను. మీ ద్వారా ఏమైనా? చీఫ్, మీరు వాళ్ళ దగ్గర వెళ్ళక ముందే నా దగ్గర వచ్చి ఉండాలి కదా. వాళ్ళు ఎప్పుడు ఇలాగే అన్ని అయిపోయిన తర్వాత వస్తారు, వేస్ట్ ఫెలోస్. ఈ పిక్చర్ మీకు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ నుంచి దొరికిందా? లేదు సార్, కిడ్నాపర్స్ చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేశారు. ఓ, అక్కడ ఏ ఒక్క సీసీటీవీ పనిచేయలేదు. ఓకే. నేను దీన్ని లూసీ డ్రీమ్స్ ప్రాజెక్ట్తో తీసుకొచ్చాను. ఓ, లూసీ డ్రీమ్సా? మన కొండాపూర్ పక్కన ఉందే ఆ పబ్బే కదా. సూపర్గా ఉంటుందంట, మన కుర్రాళ్ళు చెప్తారు. అందుకే ఏయ్ బాండు, రే బైల్వాన్, ఈ కోతి శేషులు చేస్తూ ఉంటారా లేదా ఇక్కడ వచ్చి నాకు హెల్ప్ చేస్తారా? అదే పని చేయడానికి కాస్త ఇబ్బంది పెడతారు అంతే. ఎన్నిసారి చెప్పాను నీకు హియరింగ్ మిషన్ పెట్టుకోమని? తీసుకురాలేదు సార్. ఏ బైల్వాన్, వస్తావా? లాగి ఒకటి ఇవ్వనా? 109. 100 గ్రాముల డంబుల్స్ పెట్టుకుని ఏం బిల్డప్ రా నీది? Stop it and listen to what I say. బాగా అబ్జర్వ్ చేయండి. ఈ నా కొడుకు ఏ అండర్ గ్రౌండ్ లో ఉన్నా సరే వీడి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. అర్థమైందా? Yes, boss. డోంట్ వరీ చీఫ్, నా కుర్రాళ్ళంతా చూసుకుంటారు. సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ చీఫ్, మీరు నాకు థ్యాంక్స్ గింగ్స్ అని చెప్పకూడదు. మనం ఒక ఫ్యామిలీ లాగా. అలా అయితే అతని దగ్గర మనం డబ్బులేమి అడగకూడదు, అంతే కదా? అంతే. చీఫ్, వీళ్ళు చూడ్డానికి మీకు కొంచెం కామెడియన్స్ లాగా కనిపించవచ్చు, కానీ యాక్చువల్లీ దే ఆర్ అవెంజర్స్. యా. 10 ఏళ్లుగా నా దగ్గర పనిచేస్తున్నారు. ఇలాంటి కేసులన్నీ చిటికేసే ముందు క్లోజ్ చేసేస్తారు. ఓకే. అంతేకాదు, నేను మీకు రుణపడి ఉన్నాను. ఆ రోజు మాత్రం మీరు లేకపోతే ఈ పాటికి నేను 1, 2, 3 అని ఊసలు లెక్క పెట్టేవాడిని. డోంట్ వరీ, ఈ కేసు పర్సనల్గా నేనే హ్యాండిల్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు చీఫ్. జూమ్ చేయి. How careless you guys. సార్, ఇక్కడేం జరుగుతోంది? హౌ కెన్ హీ కమిటెడ్ సూసైడ్ పోలీస్ స్టేషన్?
వికాస్ ఏంట్రా అంటే కోమాలో ఉన్నాడు. వీడిని ఇంట్రాగేట్ కూడా చేయలేకపోతున్నాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సేద్? ఇట్స్ అ బిట్ ఎర్లీ టు టెల్. దీని వెనక ఇంకెవరో ఉన్నారు. వికాస్ జాన్లకి ఆద్యాన్ని కిడ్నాప్ చేయమని ఎవరో సుపారీ ఇచ్చినట్టున్నారు. సుపారీ ఇచ్చిన వ్యక్తి బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ వ్యక్తి అయిండొచ్చు. అందుకే అతన్ని ఎదిరించలేక సూసైడ్ చేసుకుంటాడు. పోస్ట్మార్టం రిపోర్ట్ రాని తర్వాత చూద్దాం. ఐఎమ్ రియలీ సారీ అర్జున్. లేదు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఆద్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తను సింహపు పిల్ల. షీ విల్ బి బ్రేవ్లీ ఫైటింగ్ ఎట్ వెయిటింగ్ ఫర్ మీ. నేనే తనని తీసుకొస్తాను. అర్జున్, ఆర్ యూ ఓకే? ఐమ్ ఆల్ రైట్. చాలా రోజులుగా ఒక సంఘటన నన్ను వెంబడిస్తోంది. అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. బట్ మిమ్మల్ని నేను కలిసిన తర్వాత నాలో ఉన్న బాధ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు నేను మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాను. నేను వచ్చే ప్రతిసారి ఇలాంటి అనుభవం నాకు కావాలి. అలా ఉంటేనే నేను అవన్నీ మర్చిపోగలను. ఎనీహౌ, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. సార్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ లభించాయి. ఓకే, చెక్ చేద్దాం. అన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీస్ని కాంటాక్ట్ చేయండి. ఆర్ యూ సస్పిషియస్ అబౌట్ ఎనీవన్? సార్, అదే టైంలో ముగ్గురు కార్డును స్వైప్ చేశారు. సునీల్, వికాస్ ఇంకా ధీరజ్. సర్చ్ దెమ్. ఎస్ సార్. స్క్రోల్ చేయి. ఎన్లార్జ్ చేయి. ఇప్పుడు దాన్ని ప్రెస్ చేయి. సిద్, దిస్ ఈస్ ద గై. గెట్ మోర్ డీటెయిల్స్. సిద్, ఎస్, దిస్ ఇస్ ద గాయ్. ఆ టాటూ చూడండి. ఆ టాటూని ఎన్లార్జ్ చేయి. వీడే సిద్. ఈ టాటూ నేను ఆ రోజు చూశాను. ఐ థింక్ వీ షుడ్ గో అండ్ గెట్ హిమ్. గుడ్ జాబ్. కమ్ ఆన్ సిద్. సార్, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇతని కార్ యాక్సిడెంట్ అయింది. 2 నెలలుగా కోమాలోనే ఉన్నాడు. మళ్ళీ కాన్షియస్కి వస్తాడో లేదో తెలీదు. ఎన్ని రోజులు బతికి ఉంటాడని కూడా చెప్పలేం.